చంద్రుడు నీ వీపును పృష్ఠభాగమును రక్షించుగాక, అగ్ని నీ శిరస్సును రక్షించుగాక, సూర్యుడు నీ శరీరమునంతటినీ రక్షించుగాక. అమ్మ పెట్టిన రక్ష ఏదుందో అది సాక్షాత్ పరబ్రహ్మము చేసిన ఆశీర్వచనమే. అమ్మ నోటి వెంట వచ్చిన మాట నోటి వెంట వచ్చిన మాటే. అమ్మ ఆశీర్వచనం చేసింది అంటే అంగరక్ష కట్టించుకున్నట్టే. లోకంలో అందుకే అమ్మ ఆశీర్వదించడానికి అమ్మ శరీరంతో లేనివాడు ఏడవాలి, మిగిలిన వాడికి ఆ బాధ లేదు. అమ్మ అన్న మాటకి లక్షణం ఏమిటో మీకు ఒక్క మాట చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఒక మహాసభలో సన్మానపత్రం ఇచ్చి గండపిండేరమో లేకపోతే చేతికి స్వర్ణకంకణమో వేశారనుకోండి, అందరు అంటారు, అబ్బా ఏమి గొప్పవాడండి, ఎంత సభాపూజ్యత అండి, స్వర్ణ కంకణం వేశారు మహానుభావుడికి, అంత గొప్ప సన్మానపత్రం ఇచ్చారు, ఏం అదృష్టమో ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో అంత గొప్ప స్థాయిని పొందాడంటుంది. ఇంటికి వెళ్ళేటప్పటికీ అందరూ వెళ్ళిపోగానే ఒరే అలాగే కూర్చొని కాస్త ఉప్పట్టుకొచ్చి దిగదుడిచి పారేసేది అమ్మొక్కత్తే. అమ్మ ఎప్పుడు ఏం చూస్తుందో తెలుసా అండి, వీడికి కనురాపు తగిలిపోతుందేమో, వీడి ఒళ్ళు వేడెక్కుతుందేమో అంటుంది, జ్వరం వస్తుందేమో అందో మీరు చూడండి, వీడికి ఉష్ణం వస్తుందేమో అంటుంది. అసలు నిజంగా నేను ఒక ఆవిడని అడిగాను, ఏమ్మా పెంటయ్య అని పేరు ఎందుకు పెట్టుకున్నారమ్మా, నేను బ్రాహ్మణుల్లో అలా చూడలేదు ఎప్పుడును అన్నాను. అంటే ఆవిడన్నారు నాతోటి, మహాైశ్వర్యం నాయన మాది. ఆ రోజుల్లో ఈయనకి అంటే ఆవిడ భర్తకి బిడ్డలు కలగలేదు, ఎందరో నమస్కారం చేసేవారు ఆయనకి బిడ్డలు కలగకూడదని. ఆయనకి బిడ్డలు కలిగితే ఐశ్వర్యం అంతా మాకు ఉండిపోతుంది, లేకపోతే ఆ మిగిలిన వాళ్ళ పిల్లలకి ఇస్తారని, ఎవరినో ఒకళ్ళని పెంపు తీసుకుంటారని బిడ్డలు కలగకూడదని పూజలు చేయించారు. అదృష్టం కొద్దీ నాకు ఈ కొడుకు పుట్టాడు నాయన, ఒక్కడే ఒక్క కొడుకు, వాడు పెరిగి పెద్దవాడు అవుతుంటే అందరి కనురాపు తగులుతుందని, కనురాపు తగలకుండా పెంటపోగు ఎలా పెరిగినా ఎవ్వరూ పట్టించుకోరో, పెరుగుతోందని ఎవ్వరు అంత పెంటపోగు అయిపోయింది ఏంటంటారు, కానీ దాని మీద దృష్టి ఉండదుగా. అలా కొంతైనా దృష్టిదోషం పిలుపుతో పోవాలని పెంటయ్య అని పేరు పెట్టుకుని కొడుకుని రక్షించుకున్నాను నాయన అందావిడ.